ఎప్పుడైతే హ్యూజ్ మనీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందో డెఫినెట్గా ఈడీ ఎంటర్ అవుద్ది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ దర్యాప్తు కూడా ప్యారలల్గా సాగుతుంది. ఈ అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు, అనేక చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు, చాలా విలువైన సమాచారం సేకరించారు. అన్ని చోట్ల కూడా ఇతనే దోషి అని చెప్పేసి ఇతని వైపు చూపిస్తున్నాయి దారులన్నీ. కాబట్టి డెఫినెట్గా నోటీస్ ఇస్తారు, విచారణ చేస్తారు. అది ఒకరోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారో ఆఖరి రోజుని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. గ్లాస్ నీళ్ళు మించి ఇచ్చి తాగినచ్చి అప్పుడు చెప్తారు. మీకు ఎమ్మెల్యేల సినిమాలో వెనకాల బరిన ఒక కవిత చెప్తానంటాడు. కవిత విని ముందు నీళ్ళు తీసి చేత్తో పట్టుకుంటాడు, ఆడు మోర్చిపోతే ముఖం మీద చల్లడానికి. అలాగే వీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి చెప్తారన్నమాట, మేము అరెస్ట్ చేస్తాం. ఈ లోపల కొన్ని తోకలేని కోతులు రోడ్ల మీద రావడానికి ట్రై చేస్తారు. ప్రతి మూల పోలీసులు పెట్టి ముడ్డి పగల కొడతారన్నమాట. అర్థమైందండి. చేత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా, వాళ్ళు కాపాడుకోవడానికి మేము తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి.